అన్ని చేస్తుండు, లేని వారికి ఏది చేస్తలేడు. చూసుకుంటా మంచిగా లేని వారికి ఇయ్యాలి కదా. ఇవ్వరకు గిన్ని రోజులు అవుతుంది అందులో వేస్తానండి, అవి వేయలేడు. 2500 మరి మహిళలకు మిత్తి లేకుండా నన్ను ఇయ్యాలి కదా. ఏం చేస్తాడు ఇప్పటి నుంచే కరెంట్ బిల్లు కట్టమంటు, నల్ల బిల్లు కట్టమంటాడు. 9 ఏళ్ళ కొల 10 ఏళ్ళ కొల కూడా కరెంట్ బిల్లు కట్టలేము. యాది కట్టమంటుండు మెదకు. ఇప్పుడు మాది మెదకే, మెదకు నుంచి ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టమంటాడు, నల్ల బిల్లు కట్టమంటాడు. ఎన్ని 10 సంవత్సరాల కొల నల్ల బిల్లు కట్టలేము, కరెంట్ బిల్లు కట్టలేము. కట్టలేము మేము, అసలుకే కట్టలేము. ఏసీ ఫ్రీగా పెడతానంటే ఇప్పుడు కట్టమంటాడు. బైకులు ఇచ్చి తోలుతుండు కదా, గల్లి గల్లికి తిరుగుతుండు కదా. అడుగు వేసేదాకా అన్ని ఫ్రీ అన్నాడు, వేసినాక అన్ని చేస్తుండు. మహిళలకి కళ్యాణ లక్ష్మి అన్నాడు, ఏది ఇస్తలేడు. లగ్గలైన ఇప్పుడు 9-10 నెలలకు ఏది ఇస్తుండు. చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తుండు. అది అన్ని చేసిండు. అకౌంట్ లో మధ్య అమ్ముకుంటే సామాన్లు పోయి రశ్మిలో పట్టి ఏడవకుండా మంచిగా పోయి అకౌంట్ వేసిండు కేసీఆర్. ఎప్పుడు మొన్న వేసిండు ఇన్ని రోజులకు గుడక. ఇప్పుడు 2 మాటల ఏడాదిలో 2 మాటలు వేసిండు కేసీఆర్. బోనస్ వేసిండు అని కేసిండు, అమ్ముకున్నానికి లైన్ కసిరి వేసిండు. ముందుగా వేయలేడు. మొత్తము అన్ని మంచిగా చేసిండు. ఇప్పుడు కళ్యాణం లక్ష్మి ఇస్తలేడు. ఇప్పుడు 9-10 నెలల కొల గురించి వేసిన నుంచి వీరి బ్రాస్ పెట్టకపోని గుద్దుకొని వస్తుర్రు. ఏం అంటే మొగోళ్ళకు నిలవాడి పైసలు కట్టిన నిలవాడిపోతురు. ఫ్రీ బస్ పెట్టక సగం టికెట్ పెట్టనుండే. ఏం పని చేసిండు. మరో పప్పులు నూనెలు అన్ని ఫిరం చేసిండు. అప్పుడు 1400కు మంచి 70, 300 అంటుండు. మేము 100, 200, 150, 180 పప్పులు చేసిండు. ఏమి 22 రూపాయల ఉప్పు ప్యాకెట్ చేసిండు. 14 రూపాయలు పోయి నచ్చలేదు, నచ్చనే లేదు. అమ్మా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. సో ఎక్కడి నుండి వచ్చి మీరంతా? మేము సదాశివపేట, సంగారెడ్డి డిస్టిక్ సదాశివపేట నుండి వచ్చామండి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ బస్సులో తీసుకొని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ జరిచిపెట్టేటువంటి దినోత్సవానికి రేవంత్ రెడ్డిని చూసి వాళ్ళు ఆనందించి ఆయన ఇచ్చే హామీలు వారి కోరికలు నెరవేర్చబడేటట్లుగా ఉండాలని చెప్పి విన్నవించుకోవడానికి. ఇప్పటికీ 1.5 ఏళ్ల పాలన పూర్తయింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలు అన్నారు. మహిళలకైతే బొచ్చడి పథకాలు ఇచ్చిళ్ళు. మరి ఏమన్నా అమలు అవుతున్నాయా మరి మీకు? అమలు అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి ఏమంటారు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ సర్దుకుంటుండు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి మహిళలకు రేవంత్ రెడ్డి గారు మేలు చేసి డాక్టర్ గ్రూప్ వాళ్ళందరికీ వారికి కావలసినటువంటివి సౌకర్యాలు కల్పిస్తాడని ఆశతోటి అందరు ఇక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు ఇవ్వడం అంటే ఇప్పటి వరకు కొత్త సంసారం కాబట్టి అన్ని సర్దుకున్నాడు. ఇప్పటి నుంచి మనం ఇస్తాడని చెప్పి ఆశతోటి అసలు వృద్ధులు రోగం ఉన్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ యాక్టివ్గా వాళ్ళు సంతోషంగా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఆయన ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలను సంతోషంగా నెరవేరుస్తాడని చెప్పేసి. కొంతమంది మహిళలు ఫ్రీ బస్ విషయంలో తిడుతా ఉన్నారు, పెన్షన్ ఇవ్వట్లేదని తిడుతున్నారు, 2500 ఇస్తారని తిడుతున్నారు. మరి ఏమంటారు? ఇట్లా అంటే తిడుతున్నారని అంటే అది కొద్దిమంది ఉన్నవాళ్ళు తిడుతున్నారు, లేని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఉన్నవాళ్ళు తిడుతున్నారు, లేని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఒకటి వినండి. మేము ఉండమ్మా ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులో మేము ఎగ్జామ్ రాసి మెరిట్ ప్రకారం వచ్చినాము. మేము ఎన్నో సేవలు కరోనా టైంలో కూడా చాలా సేవలు అందించినాము. అయితే ఈ సేవలు అందించడం కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా మేలు చేయాలి. 22 సంవత్సరాల ప్రాణత్యాగం చేసే సేవలు ఈరోజు మహిళలు వృద్ధులందరూ ఈ మహిళా దినోత్సవానికి వచ్చారు. వాళ్ళకి ఏం జరగద్దనే ఉద్దేశంతో మేము కూడా ప్రాణత్యాగం చేసి వాళ్ళకి సేవలు అందించడానికి వచ్చినాము. మళ్ళీ రెండోసారి మొన్న ఎగ్జామ్ రాసినాము. కనీసం మా పిల్లలకు ఎలాంటి గూడు కూడా లేదు, మాకు కూడా ఎలాంటి భద్రత లేదు, హెల్త్ కార్డు కూడా లేదు. కాబట్టి ఈ హెల్త్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ ఆయన రెగ్యులర్ చేస్తే ఇంకా ప్రజలకు మేము అధికంగా సేవ చేసి మేము ప్రాణాలు సైతం అర్పించిపోవాలని చెప్పేసి మా ఆశ. ఇప్పటి వరకు మాకు 3-4 నెలలకు 6 నెలలకు కూడా జీతాలు ఉండవు. కనీసం మాకు గుర్తింపు కూడా లేదు. ఇప్పుడైనా గుర్తించి మహిళా దినోత్సవ సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ను మాత్రము గుర్తుపెట్టుకొని మాకు రెగ్యులర్ ఇచ్చి మాకు ఇండ్లు తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసి ఉన్నారు. ఉద్యోగాలు రాకపోతే చచ్చిపోతామంటారు. కాబట్టి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క సందర్భంలో విన్నవించుకుంటాను.